స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల జిల్లాలో సారా రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేయండి. జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా. హజరత్ ఖజా జమాల్ బాషా, డిఎస్ హాజీ మహమ్మద్ అండ్ సన్స్ వారి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు పాల్గొన్న టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్, ఎమ్మెల్సీ ఇషాక్ బాషా. నంద్యాలలో సీసీ రోడ్లు అధ్వానంగా ఉండటంతో నానా అవస్థలు పడుతున్న వాహనదారులు, ప్రజానికం. నంద్యాల జిల్లాలో ప్రజా పరిష్కార వేదికలో దరఖాస్తులను ప్రాధాన్యతతో పరిష్కరించండి. 220 దరఖాస్తులు జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా. ఛాంపియన్స్ ట్రోఫీ భారత్ గెలుపు సంబరాల్లో అపశృతి బాణాసంచా తగిలి కంటి చూపును కోల్పోయాడు పండ్ల వ్యాపారి మెహబూబ్ బాషా. షఫియా అండ్ వారి మిత్రుల సహకారంతో పరివర్తన లైఫ్ సెంటర్లో అన్నదానం, నిత్యావసర సరుకుల పంపిణీ. ఆళ్లగడ్డ మట్టి తవ్వకాలను ఆపకపోతే కేసీ కెనాల్ పైన రైతులతో ధర్నా చేస్తాం. మాజీ ఎమ్మెల్యే గంగుల భీమేంద్రరెడ్డి. నంద్యాల శ్రీ జగజ్జనని ఆలయంలో కొనసాగుతున్న ప్రత్యేక పూజలు, చండీ హోమంలో పాల్గొన్న భక్తులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సారా నిర్మూలనకు ప్రభుత్వం నవోదయం 2.0 పేరుతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించిందని, ఈ మేరకు నంద్యాల జిల్లాను సారా రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదుల స్వీకరణకు ముందు సారా నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్, డిఆర్ఓ రామునాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో నాటు సారాను అరికట్టేందుకు సంబంధిత అధికారులందరూ సమన్వయం చేసుకుని ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. జిల్లాలో 19 గ్రామాల్లో నాటు సారా తయారీ కేంద్రాలను గుర్తించారని, ఈ ప్రాంతాల నుండి అక్రమ రవాణా నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. మరో 129 గ్రామాల్లో నాటుసారా విక్రయ కేంద్రాలు ఉన్నాయని, వీటన్నింటినీ నిర్మూలించే బాధ్యత రెవెన్యూ, పోలీస్, అటవీ, ఎక్సైజ్ అధికారులు పూర్తి స్థాయి శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఇక సారా తయారు చేసే వ్యక్తులు ఖచ్చితంగా పునరావాసం కల్పించాలని కోరుతున్నారని, ఇందుకు సంబంధించి డిఆర్డీఏ, డ్వామా అధికారులు పునరావాస కల్పనకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సారా తయారు చేసే వ్యక్తుల జీవన ప్రమాణాలకు, స్వయం ఉపాధికి జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ తెలిపారు. గురించి మేడం మన జిల్లాలో చేసి చూపిస్తామన్న మాట ఇచ్చారు. చేసి చూపించాలి అంటే అందరి ఆఫీసర్స్ సపోర్ట్ ఉండాలి, కోఆర్డినేషన్ ఉండాలి. అందులో అక్కడే తయారు చేసి అక్కడే అందించడంతో పాటు ఇతర ప్రాంతాలకు కూడా రవాణా చేస్తున్న నాటుసారా తయారీ విలేజెస్ 19 ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు ఫస్ట్ ఆ 19 విలేజెస్ దగ్గర కానీ మనం ఆపగలిగితే చాలా వరకు మనకి ట్రాన్స్పోర్టేషన్ అనేది ఆగిపోతుంది. ఆ 19 విలేజెస్ లిస్ట్ మీ అందరికి షేర్ చేయడం జరుగుతుంది. రెవెన్యూ, పోలీస్, ఫారెస్ట్, ఎక్సైజ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ వాళ్ళు ఖచ్చితంగా రీహాబిలిటేషన్ అడుగుతారు. అండ్ చెంచుగూడెమ్స్ లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ నాటుసారా తయారు చేస్తారు. వాళ్ళు కూడా మా ఆదాయం పోతుంది అని అడుగుతారు. అందుకనే పీడీ డిఆర్డీఏ వాళ్ళని, పీడీ డ్వామా గారిని ఇన్వాల్వ్ చేయడం, తర్వాత వాళ్ళ ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి హెల్త్ డిపార్ట్మెంట్ ని ఇన్వాల్వ్ చేయడం కూడా జరిగింది. సో వాళ్ళకి అదర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ మనం ఏం సపోర్ట్ ఇస్తాము, వాళ్ళ లైవ్లీహుడ్ ఇబ్బంది లేకుండా ఏం సపోర్ట్ ఇస్తాము అన్నది కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కేర్ తీసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఫస్ట్ ఈ 19 విలేజెస్ పైన అటెన్షన్ పే చేయండి. టోటల్ గా మనకి 129 గ్రామాలు ఈ నాటుసారా
తయారీ జరుగుతున్నవి, అలాగే ఎక్కువ పంపిణీ జరుగుతున్న గ్రామాలు ఉన్నాయి. 19 తో పాటు 129 లిస్ట్ కూడా షేర్ చేస్తాము. వీటిపైన అటెన్షన్ పే చేయండి. ఇది గ్రౌండ్ లెవెల్ ఆఫీసర్స్ వరకు కూడా ఈ మెసేజ్ ప్రాపర్ గా రీచ్ అయ్యేటట్టు చూడండి. ఇది అశాస్త్రీయ పద్ధతులలో అశాస్త్రీయంగా తయారు చేసినందువల్ల, దీంట్లో సైంటిఫిక్ మెథడ్లో లేనందువల్ల ఈ యొక్క ఫ్యూజుల్ ఆయిల్స్ ఎక్కువ వచ్చి వాళ్ళ యొక్క ఆరోగ్యం అనేటటువంటిది తాగిన వాళ్ళకి క్రమంగా క్షీణింపజేసి ఇటు పేదరికంలో ఉండేటటువంటి అన్ని కుటుంబాలని నాశనం చేసేటటువంటి ఈ నాటు సారాయిని నిర్మూలించడం కోసం పెద్ద ఎత్తున ఫారెస్టు, పోలీసు, ఎక్సైజు, విఆర్ఓ, విఆర్ఏ, పంచాయతీరాజ్ అండ్ రెవెన్యూ మిగతా వాళ్ళందరూ కూడాను, పోలీసు అందరూ కూడాను దీంట్లో భాగస్వామ్యమై నేడు విస్తృతంగా దాడులు చేయటమే కాకుండా అక్కడ ఉండేటటువంటి ఎవరైతే అమ్మకందారులు ఉన్నారో వాళ్ళని ఎందుకు తయారు చేయకూడదనేది వివరించడమే కాకుండా వాళ్ళందరికీ కూడా ఈ యొక్క అమ్మకం ఆఫ్ చేసిన వెంటనే రిహాబిలిటేషన్ ఇవ్వడానికి కూడా తగు ప్రోగ్రామ్ని సిద్ధం చేయటం జరిగింది. దాంట్లో భాగంగా స్పెషల్గా డ్రైవ్ చేయటం జరుగుతుంది. ఎవరైనా ఈ యొక్క మాటలు విననట్టయితే వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది. ఇంకా మితిమీరి చేసినట్టయితే వాళ్ళ మీద పీడీ యాక్ట్ అండ్ ఎక్స్టర్నమెంట్ అంటే బహిష్కరణ అనేటటువంటిది కూడా తీసుకురావడానికి విజ్ఞప్తులవుతున్నాము. ఇదంతా కూడా మొత్తం మన దగ్గర ఉన్నటువంటి 129 గ్రామాలలో ఏబిసి క్లాసిఫికేషన్ చేస్తూ ఏ క్లాస్ అంటేనేమో అక్కడే తయారు చేసి వివిధ ప్రాంతాలకి అమ్మేటటువంటి అమ్మకందారులు, మరియు ఈ యొక్క బి క్లాస్ అంటేనేమో అక్కడే తయారు చేసి అక్కడే అమ్మేటటువంటి వాళ్ళు, ఓన్లీ సి అంటేనేమో అక్కడే తయారు చేసేవాళ్ళు, అంటే క్లాసిఫికేషన్స్ చేసుకో. నంద్యాల పట్టణం మెయిన్ బజార్లోని హజరత్ ఖజా జమాల్ బాషా సాహిబ్ ఆశీస్సులతో జమాల్ బాషా దర్గా ఎదురుగా ఆదివారం సాయంత్రం జిఎస్ హజీ మహమ్మద్ అండ్ సన్స్ వారి ఆధ్వర్యంలో ఇఫ్ఫర్త్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, ఎమ్మెల్సీ ఇషాక్ బాషా, పట్టణ టీడీపీ అధ్యక్షులు మన్యార్ ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు ఫిరోజ్, ఇషాక్ బాషాలు మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయటం అభినందనీయమని, డిఎస్ రసూల్ ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయటం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తుందన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసం ఉండే ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందివ్వటం పుణ్య కార్యమన్నారు. డిఎస్ రసూల్ మాట్లాడుతూ ముస్లిం సోదరులకు ప్రతి సంవత్సరం తమ ట్రస్ట్ తరపున ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నామని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులకు, వ్యాపారస్తులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బులియన్ మర్చెంట్ అసోసియేషన్ నాయకులు గంగిశెట్టి విజయ్ కుమార్, మౌలానా అబ్దుల్ హదీ, మౌలానా అబ్దుల్ సలాం, ఇద్రిస్ మౌలానా, కౌన్సిలర్ సమాద్, షేక్ షా యూనిస్, షేక్ సద్దాం, ఉమర్, పర్వేజ్, ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నంద్యాల ఎస్బీఐ కాలనీ నుండి ఎన్జిఓస్ కాలనీకి వెళ్లే రహదారి, సీసీ రోడ్లు అధ్వానంగా ఉండటంతో వాహనదారులు, ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఎక్కువగా అక్కడ ఉన్న ప్రైవేట్ పాఠశాల వద్ద సీసీ రహదారి మధ్య భాగం పొడవునా ధ్వంసమైంది. పాదాచారులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయాల్లో వాహనాల చక్రాలు ఇరుక్కుపోయి ప్రమాదాలకు దారితీస్తున్నాయి. అధికారులు రహదారి మరమ్మతులు చేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సీసీ రోడ్లు పూర్తిగా ఈ స్థితికి చేరుకున్నాయని, అధికారులు మాత్రం ఎవరూ కూడా పట్టించుకోవటం లేదని, చాలా మంది వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని, ఇప్పటికైనా అధికారులు స్పందించి మరమ్మతులు చేయాలని, అధికారులైతే ఎక్కడ తిరగని ప్రదేశంలో మాత్రం సీసీ రోడ్లు వేస్తున్నారని, అక్కడ సీసీ రోడ్లు వేయటం వలన ఉపయోగం ఏమిటని, ప్రజలు తిరిగే చోట వేస్తే బాగుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్య మాకు ఈడ ఈ గుర్సపల్ స్కూల్ కా నుంచి పీజీ కాలేజీ వరకు మాకు రోడ్డు సమస్య ఎక్కువైపోయింది. ఆటోలు గుంతలలో పడుతున్నాయి, మా ఆటోలో బేరింగ్లు పోతున్నాయి, అన్నీ పోతూ ఉన్నాయి. మాకు అదే రోడ్డు సమస్యనే మాకు ఎక్కువైంది. ఈ రోడ్డు సమస్య వల్ల ఇబ్బంది పడుతున్నాం. మా ఆటోలు ఎక్కువ ట్రబుల్స్ వస్తూ ఉన్నాయి, ట్రాఫిక్ కూడా ఇబ్బంది అయిపోతూ ఉంది. పిల్లలు కూడా వీళ్ళు స్కూటీ మీద పోయే పిల్లలు కూడా బైకుల మీద పోయేటోళ్ళు కింద పడిపోతున్నారు. ఎవరు ఎక్కడ అక్కడ ఏడో సందులలో గొంతులలో వేస్తున్నారు రోడ్లు. పబ్లిక్ తిరిగే ఏరియాలో రోడ్లు వేయడంలే. పబ్లిక్ తిరిగే ఏరియాలో రోడ్లు వేస్తారా, లోపల సందులలో రోడ్లు వేసుకుంటారా? కాలువమ్మడి వల్ల ఎవరు నడుస్తున్నారు అక్కడ ఆ రోడ్లలో? అక్కడ ఇప్పుడు ఏసీకి వెళ్ళి ఎక్కడ నడుస్తున్నారు, ఎవరు నడుస్తున్నారు? బ్రిడ్జి కూడా నాణ్యత లేదు సార్. ఆ బ్రిడ్జి నాణ్యత లేదు, దానికి ఇబ్బందిగా ఉంది. ఏమైనా జరిగితే ప్రమాదకరమైన అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా రోడ్ల సమస్య
పెద్ద రోడ్లు అయితే బాగానే ఉన్నాయి, కానీ సందులలో రోడ్లు అయితే చాలా ఘోరంగా ఉన్నాయి. దాని ద్వారా వాహనాలకు తిరగడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. టైర్లు స్కిడ్ అయ్యి బైకులు నుంచి కింద పడిపోవడం, యాక్సిడెంట్లు జరగడం, దెబ్బలు తగ్గడం, విపరీతంగా ఆస్తి నష్టం అంటే వాహనాలకు ఎక్కువ ఖర్చులు పెట్టుకోవాల్సి వస్తుంది, బేరింగ్లు పోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నాయి. కావున పై రోడ్లే కాకుండా ఊరికే చూడడానికి మాత్రమే రోడ్లు కాకుండా ఇక్కడ లోపల ఉన్న రోడ్లను కూడా సరి చేయాలని అధికారులను కోరమైనది. ఇప్పటికైనా మీరు చర్యలు తీసుకొని రోడ్లను బాగుపరిస్తే ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. లేకపోతేనే ఈ ప్రభుత్వం కూడా ఇంతకుముందు లెక్కనే పరిగణించాల్సి వస్తుంది. దయచేసి అధికారులు గమనించి లోపల ఉన్న రోడ్లను కూడా నంద్యాల జిల్లా కలెక్టర్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో దూర ప్రాంతాల నుండి వచ్చిన వారి నుండి ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి ఈ సందర్భంగా నంద్యాల జిల్లాలోని ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ రాజకుమారి ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఎంతో దూరం నుండి వచ్చిన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నీటి సదుపాయం, వారికి భోజన సదుపాయం జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఫిర్యాదులు ప్రజల నుండి తీసుకున్న వెంటనే సమస్య పరిష్కారానికి జిల్లా కలెక్టర్ అనునిత్యం కృషి చేస్తున్నారు. ఒక వ్యక్తి సమస్యలపై ఫిర్యాదు చేసిన వెంటనే ఉన్నత అధికారులకు ఆ సమస్యను వెంటనే ఫిర్యాదును పరిశీలించి పరిష్కార మార్గం చేస్తున్నారు. అయితే ప్రజావేదికలో అనేకమైన ఫిర్యాదులు రావడంతో వాటి సమస్య పరిష్కారంకు కృషి చేసేందుకు జిల్లా కలెక్టర్ అధికారులు వేగవంతం చేస్తున్నారు. సోమవారం వచ్చిన ఫిర్యాదులను మరలా సోమవారానికి ప్రజా సమస్య పరిష్కార వేదికలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ఎందుకు సమస్యలు పరిష్కరించలేదు, మనం పనిచేసేది ప్రజల కోసం, ప్రజల సమస్య పరిష్కారం కోసం మనము ఉన్నామంటూ అధికారులతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులను అధికారులు స్పందించకుండా నిర్లక్ష్యం వహిస్తున్న వారికి వెంటనే సోకజ్ నోటీసులు జారీ చేస్తున్నారు. ప్రతినిత్యం ప్రజలకు సేవ చేయాలని ఒక తపనతో ఏ ఒక్కరు ఇబ్బందులు పడకూడదని వారి సమస్యకు పరిష్కారం మార్గం చేస్తున్నారని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులు కూడా మేడం ఇంత పని చేస్తుంటే మేమెందుకు చేయకూడదనే రీతిలో మేడం బాటలో అధికారులు నడుస్తున్నారు. అర్జీదారులు మాట్లాడుతూ ఎంతో దూరం నుంచి వచ్చిన వారికి అన్ని సదుపాయాలు ఏర్పాట్లు చేయటం, ఏ సమస్యకు పరిష్కారం మార్గం చేయటం ఎంతో అభినందనీయమన్నారు. ప్రజానికం ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీ భారత్ గెలుపు సంబరాల్లో అపశృతి దొర్లింది. బాణాసంచ తగిలి కంటి చూపును కోల్పోయాడు పండ్ల వ్యాపారి మహబూబ్ బాషా. జగజ్జని నగర్కు చెందిన మహబూబ్ బాషా బాలాజీ కాంప్లెక్స్లో పండ్ల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అర్ధరాత్రి ఇంటికి వెళుతుండగా ట్రోఫీ గెలిచిన సందర్భంగా కొందరు యువకులు శ్రీనివాస సెంటర్లో భారీ ఎత్తున బాణాసంచ కాల్చుతుండగా కాసేపు నిలబడి తిలకించాడు. ఇంతలో ఒక రాకెట్ జువ్వు వేగంగా వచ్చి అతని ఎడమ కంటికి తగిలింది. రక్తం కారుతూ ఉండటంతో స్థానికులు అతన్ని నంద్యాల జీజీహెచ్లో చేర్పించారు. తరువాత మెరుగైన వైద్యం కోసం సంజీవనగర్లోని బాలాజీ హాస్పిటల్లో చేర్పించారు. పరీక్షలు నిర్వహించాక కంటికి పూర్తిగా తొలగించారు. డాక్టర్ ఓబుల్ రెడ్డి కన్ను పూర్తిగా ఛిద్రమైందని, సర్జరీ ఆలస్యమైతే మరో కంటికి ప్రమాదం ఉన్నందున తొలగించామన్నారు డాక్టర్ ఓబుల్ రెడ్డి. మహబూబ్ బాషాకు భార్య, చెవిటి, మూగ కుమారుడు, కుమార్తె ఉన్నారు. రోజాగుంట కదా, ఇస్మాయిల్కు నేనే 2 గంటలు చేసిన ఆపరేషన్ శుక్లాలో. వాళ్ళ భార్యకు రెండో భార్య ఉంది ఇక్కడ రోజాగుంట అనకపోతే ఆమెకు మొత్తం వాళ్ళ ఇంట్లో అందరికి భాష వాళ్ళ బంధువులకు విషయాలు అమ్మని చెప్పిన మహబూబ్ బాషా ఏ కండిషన్ వచ్చినారు సార్? మహబూబ్ బాషా ఈ పేషెంట్ మీ దగ్గర అతను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాడంట. వెళితే వాళ్ళు చూసి ఎంత ఏం చెప్పినారో మనకు తెలియదు. వీడికి వచ్చినాక వాళ్ళు వచ్చి ఫోన్ చేస్తే వాళ్ళు పిలిచింది, సార్ ఇట్లా క్రాకర్స్ అది బ్లీడ్ అవుతుంది, తగ్గడం లేదు, మీరు వచ్చి చూడాలని. రాత్రి అప్పటికి 12కు 1/4 గంట తక్కువ ఉంది. ఏవో చూస్తాం అనుకోండి, సరే వచ్చి కిందకి వచ్చి వీళ్ళు పాత పేషెంట్లే 5-6 మంది ఉన్నారు, చుట్టూ మీద పడి ఏడ్చి ఇది చేస్తుంది. పోయి చూస్తే ఏం లేదు, పగిలిపోయింది కంప్లీట్గా. చూపించి అన్ని చెప్పినా వాళ్ళ విషయం ఇదమ్మా, చూపు రాదు, దాన్ని ఏం చేసినా కానీ అవతల కన్నప్పుడు దెబ్బ వస్తుంది, అది పాప అన్ని పగిలిపోయినాయి కాబట్టి తీసేయాలి కన్నది అని చెప్తే సరే నొప్పుకున్నా తీసేసాం. ఆపరేషన్ చేసి మొత్తం నల్లగుడ్డు పగిలిపోయింది మధ్యలోకి 2 ఒప్పలుగా.
ఏం వీళ్ళ జనం కూడా కలిపింది అక్కడే రొట్ట పెట్టుకొని వచ్చారు. దీనికి హ్యాకర్స్ ఆ పరిస్థితుల్లో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ప్రికాషన్స్ అంటే మనము దూరంగా ఉండడం మంచిది, ఊరే దగ్గర పోయి చూడకుండా. అవి చిన్నపిల్లలు అయితే కూకొని ఊపుతారు, అది పేరు లేదని చెప్పి, అవి ఇంకా డేంజర్. వీడి పక్కన ఉన్నా కానీ పాపం పోయి తగ్గిందంటే బ్యాడ్ లక్ అనుకోవాల్సిందే మనం. అదే కంటికే పోయి ఎందుకు తగల, పక్కన ఇంత ఒళ్ళు ఉంది, ఎడో తగలొచ్చు కదా, మనకి బ్యాడ్ లక్ అది. పోయి కర్మ కానీ తగిలి అది కూడా పక్కన పగిలిపోయింది మొత్తం. ఎంత స్పీడ్లో కొట్టుకునేదో దాని ఏముందో మనకు తెలియదు, ఎదురు లేదు. అలాగే వదిలేస్తే ఆ లోపల పాప చెలేస్తుంటుంది, దానికి ఇతర కన్నా దెబ్బతింటుంది దాని బాధకు అని ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు ఏమన్నా మీ ఇష్టం సంగతి మీరు చెప్పాలి నా మాకు ఎట్ట బుద్ధిముంది అట్లా చేసేది. పిల్లలు వస్తాం నడిపోతున్నంటే వచ్చినాక చేస్తలేమ్మా నేను పొద్దున 10 వరకు చూసిన పిల్లడు కానీ అన్ని ఫోటోలు తీసి పెట్టుకొని మెసేజ్ చేస్తాను. నంద్యాల జిల్లా సంజమాల మండలం ఆల్వకొండ గ్రామానికి చెందిన షఫియా వారి బంధుమిత్రుల సహకారంతో నంద్యాల నందమూరి నగర్ SRBC పక్కన ఉన్నటువంటి పరివర్తన లైఫ్ సెంటర్లోని రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న పిల్లల పోషణకు 17,000 రూపాయలు చొప్పున విలువ చేసే నిత్యావసర సరుకులు గత ఆదివారం మరియు ఈరోజు ఆదివారం రోజున అందించడం జరిగింది. నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం అనంతరం పిల్లలకు అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పరివర్తన లైఫ్ సెంటర్ ఇన్ఛార్జ్ అబ్రహం లింకన్ మాట్లాడుతూ చాలా దూరం నుంచి వచ్చి పిల్లల పోషణకు సహాయం చేసిన ఆల్వకొండ గ్రామానికి చెందిన షఫియా వెంకటేశ్వర్ రెడ్డి మరియు వారి బంధుమిత్రులైన వారికి అభినందనలు తెలియజేశారు. ఇలాంటి మనం ఇంకేమైనా చేసుకొచ్చి వచ్చారు మీకు సుఖాల్సిన వారి కుటుంబంలో ఒక్కొక్కరు మీరు జ్ఞాపకం చేసుకోవచ్చు మీకు సుఖాల్సిన అందరికీ కొంచెం తెలియజేసినారు వారు వెళ్ళేటప్పుడు కూడా చూడమ్మా. మాది ఆల్వకొండ గ్రామం, సంజామల మండలము. మేము నంద్యాలలోని నందమూరి నగర్లో ఉన్నటువంటి పరివర్తన లైఫ్ సెంటర్లోని నిరాశ్రయులకు మా గ్రామం తరపున, మా గ్రామంలోని యువకుల తరపున, అందరి తరపున వీరికి నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. ఈ నిత్యావసర సరుకులకు ఆర్థిక సహాయం అందించినటువంటి కర్ణాటి శివ అశోక్ రెడ్డి అన్న గారికి, అమ్మవరం సాయి, గూడుబాయి గారి మహమ్మద్ హుసేన్, చిన్రెడ్డి శ్రీనాథ్ రెడ్డి, ముసాని వెంకటేశ్వర్ రెడ్డి, శశిధర్ రెడ్డి, రాజుబాబు, మాబి అక్క, రాకేష్, రవి, సురేంద్ర, నరేష్ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఇలాగే మనము ఏదైనా నిత్యావసర సరుకులు అందించాలన్నా, భోజనాలు ఏర్పాటు చేయాలన్నా ఇలాంటి నిరాశ్రయులకు అందించాలని అందరినీ ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. మరి ఈరోజు పరివర్తన లైఫ్ సెంటర్లో ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని జరుగుతుంది. మరి ఈరోజు ఆల్వకొండ అనే గ్రామం నుంచి సాఫియా గారు, తర్వాత మూసాని వెంకటేశ్వర రెడ్డి గారు, వారి మిత్ర బృందం, గ్రామంలో ఉన్న యువకులు అందరూ కలిపి పరివర్తన లైఫ్ సెంటర్లో ఉన్నటువంటి పిల్లలకి ఏదో ఒకటి చేయాలనే తపనతోటి వారందరూ తలా ఇంత ఆర్థిక సహకారం చేసుకొని
మరి గత వారం అయితేనేమి మరి ఈరోజు పిల్లలందరికీ కావలసిన నిత్యావసర సరుకులని గ్రామం తరఫున మరి మూసాని వెంకటేశ్వర రెడ్డి గారు, సాఫియా అక్క గారు అందరిని అడిగి ఓపికతోటి సహనంతోటి కలెక్ట్ చేసుకొని మరి వారు షాపింగ్ చేసి పిల్లలకి ఈరోజు మధ్యాహ్నం అన్నదానం కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నందుకు సాఫియాకి, వెంకటేశ్వర రెడ్డి అన్నకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు పరివర్తన లైఫ్ సెంటర్ పిల్లల్ని మీ పిల్లలుగా భావించి మీ వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ అందించాలని, ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. పేరు వెంకటేశ్వర రెడ్డి. మేము ఆలకొండ విలేజ్ నుంచి వచ్చాము. ఇక్కడ ఒక ట్రస్ట్ లాగా ఉంది. ఇక్కడ వీళ్ళకి కొంచెం హెల్ప్ చేద్దామని మా విలేజ్లో ఉన్న ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని, క్లోజ్ ఫ్రెండ్స్ని అందరినీ అడిగేసి కొంచెం కలెక్ట్ చేసి వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కూడా కొంచెం చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అండ్ ఇంకోటి ఏంటంటే మా అబ్బాయిది బర్త్డే అన్న మంత్ లాస్ట్. నేను ఇక్కడ ఆ రోజు భోజనం కూడా ఏర్పాటు చేపిస్తాను. థ్యాంక్ యూ. ప్రజెంట్ సమాజంలో ఎట్లా ఉందంటే ఇక్కడ పిల్లలు వాళ్ళ యొక్క రోగనిరోధక శక్తి చాలా తక్కువ ఉన్న పిల్లలు, వీళ్ళందరూ చిన్న పిల్లలు. వీళ్ళకు మనం ఏం డబ్బు సాయం చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు తినడానికి పోషకాహారం కావాలి మెయిన్. ఈ పోషకాహారం లోపం వల్లనే పిల్లలు ఇలాగా ఉన్నారు. వాళ్ళకు మంచి మంచి భోజనం తీసుకొని వాళ్ళు పెడుతుంటే చాలు, వాళ్ళు ఆ భోజనం తింటుంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. కావున ఈ విషయాన్ని అందరూ గమనించండి. ఇక్కడ మీ పుట్టినరోజులు కానీ, తర్వాత మీ వివాహ వార్షికోత్సవాలు కానీ, తర్వాత మీ పెద్దవారి జ్ఞాపకార్థాలు కానీ, ఏమైనా కానీ ఇక్కడ మంచి భోజనం పిల్లలకు ఏర్పాటు చేయండి. తర్వాత నిత్యావసర సరుకులు కూడా మీరు అందిస్తారని మేము ఈ వీడియో మూలంగా కోరుకుంటున్నాము. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మట్టి తవ్వకాలను ఆపకపోతే కేసీ కెనాల్ పైన రైతులతో ధర్నా చేస్తాం. మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేందర్ రెడ్డి రుద్రవరం మండలం కోటకొండ సమీపంలోని తెలుగు గంగ వద్ద అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని తెలుసుకొని అక్కడి రైతులతో మాట్లాడి వారి కష్టసుఖాలను తెలుసుకొని అధికారులతో మాట్లాడి వారికి తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేందర్ రెడ్డి సంఘటనా స్థలంకి చేరుకొని మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేందర్ రెడ్డితో పాటు రైతులు మట్టి తవ్వకాలతో టిప్పర్ లారీలతో మట్టి తోలడంతో పూర్తిగా మట్టి దుమ్ము పడటంతో పంట పొలాల నాశనంతో పూర్తిగా నష్టపోయిందని రైతులను మీడియాకు వివరించారు. గంగుల బిజేంద్రారెడ్డి రాత్రి అనక పగలనక కష్టపడి పంటను కాపాడుకుంటూ వస్తుంటే ఈ మట్టి తోలడంతో ఆ దుమ్ము వచ్చి పంటలపై పడుతుంటే రైతులకు నష్టం వాటిల్లుతుందని, దీనిపైన చర్యలు తీసుకోవాలని, ఒకవేళ అధికారులు పట్టించుకోకపోతే రైతులతో కాలువ కట్టపైనే ధర్నా చేస్తామని, రైతులకు పండించిన పంట పొలాలకు నష్టపరిహారం అందించాలని, ఈ మట్టి మాఫియా ఎవరు చేస్తున్నారో ఖచ్చితంగా ప్రజలకు తెలియాలని కోరిన మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి కోటకొండ పరిధిలోని 58 ఎకరాల చెరువును పూర్తిగా తవ్వి ఆ మట్టిని తీసుకుపోయే క్రమంలోనే ఈ పంటలో నష్టం జరుగుతుందని, ఈ మట్టి తవ్వకాలు ఆపకపోతే ఈ విషయం ఎంతవరకైనా తీసుకుపోవటానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి. ఇప్పుడు ఇక్కడ హైట్ మీద పెట్టి మొత్తం సార్ లోపల లేడా కొంచెం సైడ్ ఈ సోకు కల్లా దుమ్ము పడితే ఇది గింజ రాదు. అదే తాలు పోతాయి దుమ్ము వేసి
రుద్రవరం మండలం కోటకొండ గ్రామం మల్లేశ్వరుడు నా పేరు. రైతు. తెలుగం కట్ట అనుకొని కొర్ర వేసుకున్నాను. కొర్ర వేసుకుంటే ఈ టిప్పర్లు పోవడంలో కొర్ర అంతా దుమ్ము పట్టిపోయింది. కొర్రలు ఈ ప్రతి సంవత్సరం ఎకరా 10 క్వింటాలు అయితే ఈ సంవత్సరం 5 క్వింటాలు కూడా కాలే. వాళ్ళకు నీళ్ళు పెట్టి అడిగితే కూడా నీళ్ళు కొట్టాను ఆయన పోతా పోయినట్టు కూడా కొడతాను నేను పట్టించుకుని పోయినారు. ఎంతమందికి ఎవరు చెప్పినా పట్టించుకోలే. కొర్ర అయితే 5 క్వింటాలు కూడా వేకరాకు. వాళ్ళు ఇంకా చెరువులో మన్నల్లా తోలుకుంటున్నారు. వాళ్ళు 15 క్వింటాలు నష్టమే. ఇంకా 5 క్వింటాలు కావు ఇప్పుడు అంతే. అవి కోసినాను మొన్ననే. మిషన్కి వచ్చంటే అందరూ నీకు బుద్ధి కూడా లే. డ్రైవర్ మొత్తుకొని మాస్క్ వేసుకొని కోసినాడు వాడు ఒళ్ళే చుట్టుకొని. 2 ఎకరాలు వేసినాను. ఉరుమలు కూడా అంత చుట్టుపట్టి ఏం లేవు, అన్ని దుమ్ము పడుతున్నాయి. ఇంకేం ఎన్ని నెలల నుంచి 2 ఎకరాలకి ఎంత నష్టం వచ్చింది? 15 క్వింటాలు నష్టం. పెట్టుబడి ఎంత అయింది? నీకు ఆదాయం? కోటకొండ గ్రామం, రుద్రవరం మండలం. నేను కోటకొండ గ్రామానికి సర్పంచ్ను. మా గ్రామం చెరువు ఉంది ఒకటి. ఆ చెరువు గతంలో కూడా మట్టి తోలుకోవడం అప్పుడు కూడా ఇబ్బంది పడినాము. సరేలే ఇప్పుడు గవర్నమెంట్ మారింది. గతంలో కూడా టీడీపీ గవర్నమెంట్లోనే మట్టి వల్ల చాలా ఇబ్బంది ఉన్నాం మేము. లాస్ట్ 5 సంవత్సరాలు మా వైసీపీ గవర్నమెంట్లో అసలు మట్టి అనేది లేదు. చాలా ప్రశాంతంగా రైతులు పంటలు పండించుకునే ఇబ్బంది లేదు. మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దగ్గర 1 నెలన్నర నుంచి మట్టి తోలకాలు మొదలైనాయి. ఎంతమంది అధికారులకు ఎంఆర్ఓ ఆఫీసులో కానీ, కలెక్టర్ ఆఫీసులో కానీ, విఆర్ఓలో కానీ ప్రతి ఒక్కరికి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కానీ పేపర్ కూడా వేస్తున్నారు ఈ మధ్య. అయినా కానీ అసలు మా గ్రామాన్ని పట్టించుకునే వాళ్ళు లేరు. అసలు పంటలు నష్టపోతున్నారు. దగ్గర 100 ఎకరాల పంట, వరి పంట, 100 ఎకరాల పంట ఇప్పుడు పాలు పోస్తూ ఉన్నాయి. ఈ స్టేజ్లో ఇంత మట్టి పడుతూ ఉండడం వల్ల పాలు పోసి గింజ కూడా పాలు పోయట్లే. ఎవరు మట్టి టిప్పర్లు తోలుతున్నారు. డైలీ తోలుతున్నారు, నైట్ తోలుతున్నారు, పగులు తోలుతున్నారు. టీడీపీ వాళ్ళే అంటున్నారు. మేము అఖిలప్రియ టీడీపీ వాళ్ళమని చెప్తున్నారు. మేము ఆపుతారు. రైతులు రావడానికి నైట్ టైం వచ్చి ఆపడానికి భయపడుతున్నారు. మా ఊరు వాళ్ళు కాదు మట్టి తోలేది, వేరే ఊరు వాళ్ళు తోలుతున్నారు. ఈరోజు ఈ కట్ట కూడా మొత్తము రోడ్డు తయారు కావడానికి మొత్తం శాంక్షన్ అయిపోయింది గత గవర్నమెంట్లోనే. ఇప్పుడు ఏమైందంటే ఇది కొండ ప్రాంతం. ఈ ప్రాంతంలో పొలాలు రేట్లు ఉండేవి కాదు. ఈ దావ తయారు కావడం వల్ల ఈ ప్రాంతం అంతా రేట్లు పెరిగి రైతులు ప్రశాంతంగా ఉండేవాళ్ళు. గవర్నమెంట్ ఎలక్షన్ల ముందర 3,000 బస్తా రేటు పండితే ఈరోజు 2,700లకు వచ్చింది రేటు. మళ్ళీ ఈ రకంగా పంట పండితే ఎంత నష్టపడతారు రైతు? దగ్గర ఎకరాకు 30,000 నుంచి 35,000 రూపాయల నష్టం వస్తూ ఉంది మాకు. ఈరోజు మా సమస్యలను, ఇబ్బందులను చూసి మీ బాధకు నేను ఉంటాను, మీకు సపోర్ట్. కానీ మా కోసం మా నాన్న ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత డీఈలతో, ఏఈలతో అందరూ మాట్లాడడం కూడా జరిగింది. ఎవరు మాకు పర్మిషన్లు లేవు అని చెప్తున్నారు. గ్రామ స్థాయిలో సర్పంచ్ నేను, నాకు కూడా తెలియదు. ఎవరు పర్మిషన్ ఎక్కడ ఇస్తున్నారో కూడా నాకు కూడా చెప్పట్లేదు. కాబట్టి ప్రపంచంలోనే 2వ దేవాలయమైన శ్రీ జగజ్జనని ఆలయ వార్షికోత్సవం 5వ రోజు సోమవారం కూడా కొనసాగింది. ఉదయాన్నే అమ్మవారి మూల విరాట్కు పంచామృత అభిషేకాలు, విశిష్ట పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలతో అలంకరించారు. అంతకుముందు నవావరణ పూజ విధితో శ్రీ చక్రార్చన, భక్తుల నుండి సేకరించిన వివిధ రకాల కూరగాయలు, పూలు, పండ్లతో ఆలయాన్ని అలంకరించారు. అనంతరం మహా మంగళారతులు ఇచ్చి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీ దుర్గా ఫ్రెండ్స్ యూనిట్ సభ్యులు భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. కడ్డీల వరకు వెళ్ళండి. అక్కడి నుంచి అమ్మ లక్ష్మీ చేసిన మొదలు కదండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
నంద్యాల జిల్లాలో సారా రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేయండి. జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా. హజరత్ ఖజా జమాల్ భాషా, డిఎస్ హాజీ మహమ్మద్ అండ్ సన్స్ వారి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు పాల్గొన్న టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ ఎమ్మెల్సీ ఇషాక్ భాషా. నంద్యాలలో సీసీ రోడ్లు అధ్వానంగా ఉండటంతో నానా అవస్థలు పడుతున్న వాహనదారులు, ప్రజానికం. నంద్యాల జిల్లాలో ప్రజా పరిష్కార వేదికలో దరఖాస్తులను ప్రాధాన్యతతో పరిష్కరించండి. 220 దరఖాస్తులు. జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా. ఛాంపియన్స్ ట్రోఫీ భారత్ గెలుపు సంబరాల్లో అపశృతి బాణాసంచా తగిలి కంటి చూపును కోల్పోయాడు పండ్ల వ్యాపారి మెహబూబ్ భాషా. షఫియా అండ్ వారి మిత్రుల సహకారంతో పరివర్తన లైఫ్ సెంటర్లో అన్నదానం, నిత్యావసర సరుకుల పంపిణీ. ఆళ్లగడ్డ మట్టి తవ్వకాలను ఆపకపోతే కేసీ కెనాల్ పైన రైతులతో ధర్నా చేస్తాం. మాజీ ఎమ్మెల్యే గంగుల భీమేంద్రరెడ్డి. నంద్యాల శ్రీ జగజ్జనని ఆలయంలో కొనసాగుతున్న ప్రత్యేక పూజలు, చండీ హోమంలో పాల్గొన్న భక్తులు. ఇంతటితో సమాప్తం. అంతవరకు సెలవు. నమస్తే.